భారత సైనికులకు సంఘీభావంగా విజయవాడలో లయోలా వాకర్స్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బెన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీలో పెద్ద ఎత్తున విజయవాడ నగర ప్రజలు, యువత పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి మద్దతు తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు శ్రమిస్తూ భారత జవాన్లు చేస్తున్న యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అమరులకు ప్రజలు నివాళులు అర్పించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికులకు సంఘీభావంగా భారతదేశం అంతా ఇప్పుడు ప్రజలు ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ర్యాలీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ సింధూరుకి పూర్తి స్థాయిలో భారతీయులందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం బెజవాడలో ఉన్నాం. బెజవాడ బెన్ సర్కిల్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన వాళ్ళు కూడా భారత సైన్యానికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ క్యాండిల్ ర్యాలీతో పాటు మరోపక్క ఇందుకు సంబంధించిన ర్యాలీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ సింధూరా పేరుతోనే పూర్తి స్థాయిలోనే వీళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన జెండాలతోని జై భారత్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదో ఆషామాషి ర్యాలీ కాదు. చూసినట్టయితే పెద్ద ఎత్తున ఇందులో వృద్ధులు పాల్గొంటున్నారు. దాంతోపాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో భారత్ సైనికులు సరిహద్దు ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు. పాక్ సైన్యాన్ని తరిమి కొడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. చెప్పండి, మీ ఇచ్చే సంఘీభావం ఏ విధంగా చెప్తున్నారు? భారత్ యుద్ధం విధంగా చేయాలనుకుంటున్నారు? నేను ఆల్రెడీ మాజీ సైనికుడు అండి. 1980 నుంచి 2000 వరకు ఆర్మీలో పనిచేశాను. బాగా దగ్గరగా ఆర్మర్ ట్యాంక్ యుద్ధ ట్యాంకుల్లో పనిచేశాను. రాజస్థాన్ ఏరియా మాకు ఇచ్చారు. కార్గిల్లో కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసాము. రాజస్థాన్ జైసల్మేర్ ఇలాకాలో బార్డర్లో ఉన్నాము. ఆమ్నే సామ్నే పాకిస్తాన్ వాళ్ళతో ఆమ్నే సామ్నే స్టార్ట్ యుద్ధం రెడీ అనే టైంలో సీజ్ ఫైర్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఉగ్రవాదులు ప్రోత్సహించే దేశం అయిపోయింది. ఉగ్రవాదులు ప్రోత్సహించే దేశం అది. మనం యుద్ధం కావాలనుకోలేదు. వాళ్ళు కావాలనుకుని వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టే రీతిలో మనల్ని మజబూరీ చేసి వాళ్ళని ఉగ్రవాద స్థావరాలని పెంచి పోషిస్తున్నారు. ఓన్లీ మనం సింధూరు ఏప్రిల్ 22వ తారీఖుని 26 మంది హిందూ మతమా ముస్లిం మతమా అడిగి మరీ చంపేశారు. దానికి ప్రతీకారంగా మోడీ గారు సింధూర్ అని నా పేరు పెట్టి, మీరు ఒక ఎక్స్ ఆర్మీ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న భారతదేశం వద్ద ఉన్న ఆయుధాలు కావచ్చు, INS 400 లాంటివి కావచ్చు, దాంతోపాటు మెరైన్ సబ్మెరీన్ కావచ్చు, చాలా పెద్ద ఆయుధ మోహాలు భారతదేశానికి ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా భారత్ పాక్ను ఈ విధంగా తరిమి కొడుతుందని మీరు భావిస్తున్నారు? కంటిన్యూగా 1 వీక్ కూడా వాళ్ళు మన ఎదురుకుండా నిలబడి యుద్ధం చేయలేరండి. వాళ్ళ దగ్గర ఏ సోర్సెస్ లేదు. అన్ని సోర్సెస్ మనకి వాళ్ళ సైన్యం కంటే మన సైన్యం నడిచి వెళ్ళిపోతే పాకిస్తాన్ మనం ఆక్రమించుకోవచ్చు. ప్రతి వెపన్లు అన్నీ మన చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు చైనా నుంచి తీసుకున్నారు. ఆ చైనా నుంచి తీసుకున్న వెపన్లు కూడా మొన్న మన యుద్ధమానాలను టార్గెట్ చేయలేకపోయినాయి. దాన్ని బట్టి అర్థమైపోయింది చైనా వెపన్స్ కూడా పనిచేయట్లేదని. అందుచేత వాళ్ళు అనవసరంగా గోక్కుంటారు. దానికి సంఘీభావంగా మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. పరిస్థితి చూస్తే ఎక్స్ ఆర్మీతో పాటు మరో పక్క చూసినట్టయితే భారతదేశం ప్రధానంగా భారత్ సైనికులు చేస్తున్న ఈ సైనికులకు సంబంధించిన ప్రతి పోరాటానికి సంఘీభావంగా ఇటు బెజవాడ వాసులందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మహిళలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించి బెజవాడ సర్కిల్లో పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన సంఘీభావ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. చెప్పండి మేడం, ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా భారత సైన్యానికి మీరు ఇచ్చే మద్దతు ఏంది? ఏ విధంగా మీరు సంఘీభావం? అందరం కలిపి మద్దతు ఇస్తున్నాం భారత జవాన్లకి. ఈరోజు నాయక్ గారు చనిపోవడం చాలా విచారకరంగా ఉంది. మేమంతా మోడీ గారికి సపోర్ట్గా ఉంటాము. అందరూ కదిలి వచ్చాము ఇక్కడికి. ఏం చెప్పబోతున్నారు మీరు? మాకు ఎంత ప్రౌడ్గా ఉందండి మన సైనికుల్ని చూస్తుంటే. వాళ్ళు ఈరోజు మన దేశం కోసం, మన కోసం ఈరోజు అంత వాళ్ళు కష్టపడుతున్న గురించి మనం ఇంత సేఫ్గా ఉన్నాము. మోడీ గారికి, మన భారతీయ జవాన్లకి అందరికీ మేము సపోర్ట్గా ఉంటాము. చెప్పడమ్మా, ఏం మాట్లాడబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు? ఏం లేదండి, ఆర్మీ వాళ్ళు అంత ధైర్యంగా అక్కడుండి మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మేము ఇలా చేస్తాం. మేడం, తొలిసారిగా ఒక ఆడబిడ్డల కోసం ఆపరేషన్ సింధూర అనేది కార్యక్రమం జరపడం ఫస్ట్ టైం ఒక వార్ జరుగుతుంది. ఏమనుకుంటున్నారు?
అదండి అది ఇప్పుడు చూసారా మనం ఏంటంటే ఆడపిల్లల్ని మనం తక్కువగా భావించాం. ఇవాళ మీకు చూస్తూ ఉంటుంటే ఇంగ్లీష్ ఛానల్స్ అయ్యి ఓమికా సింగ్ అని ఒక ఆవిడ, ఒక ముస్లిం ఆవిడ పేరు కురేషి, మిస్ కురేషి, వాళ్ళిద్దరికీ మనం అసలు అక్కడ తప్పు చెప్పాం. అంటే ఇంత పెద్ద బాధ్యత వాళ్ళ మీద పెట్టామంటే మనం ఆడవాళ్ళని మనం తక్కువగా భావించాం, వాళ్ళని సమానంగా చూస్తాం. ఇదే అక్కడ జరుగుతుందా మీరు చెప్పండి, ఇదే పాకిస్తాన్లో జరుగుతుందా? This sums up every answer, every question you ask me. Every nook and corner of this India is raising for this occasion. అదండి. అంటే మరోపక్క భారత సైన్యం ప్రాణాలు అర్పిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ మీరు ఏం చెప్తారు? భారత సైన్యం అండి, అట్లీస్ట్ నేను ఈ విషయంలో నేను చెబుతున్నాను, ఇవాళ ఆ సోల్జర్స్ యొక్క గొప్పతనం, వాళ్ళ సాక్రిఫైస్ వల్లనే మనం అందరం గుండె మీద చేసుకుని పడుకుంటున్నాము. వాళ్ళందరూ ఎంతో ఎంతో త్యాగాలు చేస్తున్నారు. తప్పదు, కొంత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రాణాలు కానీ మీరు గమనిస్తే గనక మనం ఏదో వెళ్ళి వాళ్ళ దేశం మీద బాంబులు అట్లా చేయలే. మనం ప్రిసిషన్ వార్, దట్ ఈస్ కాల్డ్ ప్రిసిషన్ వార్. ఏది టెర్రరిస్ట్ టార్గెట్లు పెట్టుకుని, టెర్రరిస్ట్ గ్రూప్ టార్గెట్ పెట్టుకుని వాళ్ళనే అంతమొదించాం. అది మన గొప్పతనం. అంతేగాని వాళ్ళ దేశం మీద, వాళ్ళ సివిలియన్స్ మీద వేరస్ వాళ్ళు ఎలా రిటాలియేట్ అవుతున్నారు. వాళ్ళు నౌ యూ సీ దేర్ ఆర్ పీపుల్ డైయింగ్ ఇన్ రాజస్థాన్, పంజాబ్ అండ్ ఆల్సో గుజరాత్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అండర్ 2 hours there is going to be complete blackout in Chandigarh. ఎందుకనంటే అక్కడి నుంచి వాళ్ళకి ఒక సందేశం వచ్చింది, చండీగఢ్ మైట్ బి బాంబ్డ్ అని. అంత జాగ్రత్త పడుతున్నారు. ఏనాడు కన్స్ట్రక్షన్ తర్వాత, ఏది మన గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో కన్స్ట్రక్షన్ తర్వాత ఈనాటి వరకు మూయిల రాత్రి కంప్లీట్ లైట్ తీసి దేస్ ఎ బ్లాక్అవుట్. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ దట్ ముష్కరులు మాట. నమస్కారం అండి, జై హింద్. ఇంత పెద్ద ర్యాలీ ఎక్కడా చూడలేదు. ఇంత మొత్తంలో జనాలు వచ్చి భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి కూడా సంఘీభావం చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు? లాస్ట్ 1 week నుంచి 10 days నుంచి లాస్ట్ ఆల్మోస్ట్ పహల్గామ్ తర్వాత జరిగిన పరిస్థితులన్నీ మనందరికీ తెలుసు అండి. అది మనకే బ్లడ్ బాయిల్ అయ్యేటుంది. మనందరం ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని దేశాలని కన్విన్స్ చేసి, మనకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో మన రోలు అందరికీ యాక్సెప్టబుల్గా బిహేవ్ చేయాలి. మనం అందరం కూడా అలా కన్విన్స్ చేసి ఇవాళ మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా అప్రిషియేట్ చేయాల్సిందని మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అన్నమాట. డెఫినెట్గా దాని ఆనందంగా ఉంది మాకు. నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో మేజర్ రోల్ ప్లే చేసిన మన త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ, వాళ్ళు ఎంత హార్డ్ ఎన్విరాన్మెంట్లో, హార్డ్ పరిస్థితుల్లో, చాలా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. -40 degreesలోను +50 degrees టెంపరేచర్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో వాళ్ళు వర్క్ చేస్తా మన దేశానికి మనందరూ పీస్ఫుల్గా పడుకునేట్టు, నిద్రపోయేట్టుగా అంత కష్టపడుతున్నారు వాళ్ళందరికీ. అందరికీ అనిపించింది అంటే కనీస బాధ్యత మన వైపు నుంచి ఏంటంటే వీఆర్ విత్ యూ, వీ లవ్ యూ అని చెప్పడం అనేది మనందరి బాధ్యత అనిపించింది. ఇవాళ మేము లయలా వాకర్స్, మేమంతా అండ్ అదర్ వాకింగ్ క్లబ్స్ ఉన్నాయి. విజయవాడలో ఉన్న దగ్గర 20-30 వాకింగ్ క్లబ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్స్ టు కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ మెంబర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. ప్రతి ఒక్కళ్ళు అండి, న్యూస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్పందించి వాలంటరీగా వచ్చారు ఇక్కడికి. జస్ట్ థ్యాంక్స్ టు మిలిటరీ అండ్ ఇండియన్ అండ్ గవర్నమెంట్. మన జవాన్లు కూడా చాలా మంది ప్రాణాలు అర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన అనంతపురం గుంతకల్లు చెందిన మురళీ నాయక్ అనే వ్యక్తి కూడా తన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలకి మీరు చెప్పేది? మేము ఏమి చేయలేము కానీ, ఆ నష్టాన్ని మేము పూరించలేము కానీ డెఫినెట్గా ఆ కుటుంబాలకి మేమంతా ఉన్నాము. ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మా స్థాయిలో మేము ఏమైనా చేయడానికి మేము రెడీగా ఉన్నామని మేము మీ అందరి ముందు, ప్రెస్ ముందు మేము అందరూ చెప్తున్నాము. ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్ అండి ఫర్ ద ఫ్యామిలీస్. అండ్ వాళ్ళ త్యాగం ఎవరు చేయలేరు. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. లైక్ మిలిటరీ చేసిన ఇది, ఆ సర్వీసెస్ని ఎవరు రిప్లేస్ చేయలేరండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, మరి వీళ్ళు రక్షకులుగా ఉండబట్టే సొసైటీ నిద్రపోగలుగుతుంది మనందరం అనమాట. జస్ట్ వీ థ్యాంక్ దెమ్ అండి, వీ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. అంటే మహిళలు మగవాళ్ళతో సమానంగా, ప్రధానంగా మనం చూసినట్లయితే ఆపరేషన్ సింధూరి అనే పేరు కూడా మహిళల కోసం చేశారు. చాలామంది నేవీ దాంట్లో కూడా మహిళలు పాల్గొన్న పరిస్థితి. దీని విధంగా చూస్తారు? ఆపరేషన్ సింధూర్ అనే పేరుకి నిజంగా సార్థకత వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న భారతదేశం తరపున యుద్ధం జరుగుతున్న టైంలో మహిళలే ఎక్కువ శాతం పాల్గొనడం అనేది నిజంగా ఆ ఆపరేషన్ సింధూర్కి కరెక్ట్ అయిన నేమ్ అనుకుంటున్నా నేను. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, ఆపరేషన్ సింధూర్ అంటూ
మనం ఉగ్రవాదులపై చేస్తున్నటువంటి దాడిని ప్రతి ఒక్కరూ సమర్థించాలి. అదేవిధంగా ఈ దాడిలో భారత జవాన్లు చనిపోయిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్న కుటుంబాలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు చాలా ధన్యులండి. మనందరికీ అవకాశం లేదు, సైనికులకి అవకాశం వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల జన్మ ధన్యం. కాబట్టి మరో జన్మంటూ ఉంటే మనం కూడా వీర సైనికులుగా పుట్టాలని కోరుకుంటున్నాను. లాస్ట్గా ఒక్క మాట చెప్తానండి. ఆపరేషన్ సింధూర్ అంటూ ఉగ్రవాదుల రక్తంతో భరతమాత నుదిటిపై సింధూరం దిద్దుతున్నటువంటి మన భారత సైనికులందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. త్రివిధ దళాలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎన్ని సంస్థలు అయితే వచ్చున్నాయో అందరి తరపున, దాంతోపాటు మా ఎల్ఐసి ఆఫ్ ఇండియా తరపున కూడా నేను వారందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. జై బోలో భారత్ మాతాకి జై, జై బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి. ఇది పరిస్థితి. ఓవరాల్ చూసినట్టయితే ఇటు బెజవాడ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అన్ని సంస్థలు, ఇటు వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, దాంతోపాటు అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి భారత సైన్యానికి సంఘీభావం చెప్తున్నారు. జై బోలో భారత్ అంటూ కూడా భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ అందరికీ పూర్తి స్థాయిలో వాళ్ళు సంఘీభావం చెప్తూ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరు భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు తెలుపుతామనేది కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ రంగంతో కాల్పినాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.